హాయ్ భయ్య, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? మార్నింగ్ 4:30కి లేచానన్న. మార్నింగ్ 4:30కి లేచి రైతు బజార్కి వెళ్తున్నాను. రైతు బజార్కి ఎందుకు వెళ్తున్నానంటే, నార్మల్గా ఒక 7 ఇయర్స్ బ్యాక్ వెళ్దాం. అప్పుడు నేను జాబ్ చేయడం మొదలుపెట్టి 7 ఇయర్స్ అయ్యింది. ఈ 7 ఇయర్స్లో నేను సంపాదించింది జీరో. కాకపోతే మనిషిని మాత్రమే ఉంటున్నాం, కానీ సంపాదన ఉండట్లేదు. ఎక్కువగా ఈఎంఐలు కట్ అయిపోతుంది, ఖర్చు ఎక్కువైపోతుంది, ప్రాఫిట్ అనేది ఏమీ లేదు. నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఎప్పుడూ జీరోలో ఉంటుంది అని చెప్పి నేను బాధపడతా ఉంటే, యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. ఇది వ్యాపారం అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నార్మల్గా కూరగాయలు ఎలా అమ్ముతున్నారు అనేది ఒక వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. అదే ఐడియా మనం ఎందుకు చేయకూడదనే ఆలోచనలో ఇది వ్యాపారం యూట్యూబ్ ఛానల్ నేను మొత్తం వీడియోలు చూడగా నాకు ఒకటి అర్థమైంది. మనం కూరగాయల వ్యాపారంలో రూపాయి పెడితే రూపాయికి రూపాయి వస్తుందని చెప్పి బాగా అర్థం చేసుకున్నాను. అందుకని నేను కూడా వ్యాపారం చేస్తే ఎలా ఉండిద్ది అనే ఆలోచనతో స్టార్ట్ చేశాను భయ్య. అయితే నాకు మార్నింగ్ 10:30కి షోరూమ్ ఓపెన్ అవుతుంది. నేను ఒక సేల్స్ మ్యాను మన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ దాంట్లో. అలాగే 9:30 వరకు నేను డ్యూటీ చేయాలి. మార్నింగ్ 6 నుంచి 9:30 వరకు నాకు ఖాళీయే. కాబట్టి ఈ టైంలో ఏదన్నా పార్ట్ టైం జాబ్ కింద చేద్దామా లేదా అనే దాని గురించి ఎంక్వైరీ చేస్తుంటే ఇది వ్యాపారం యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నాకు మంచి ఐడియా ఇచ్చారు. అక్కడికే నేను ఇప్పుడు ప్రజెంట్ బయలుదేరాను. కూరగాయలు తీసుకోవడానికి రైతు బజార్కి వెళ్తున్నాను. ఈ రైతు బజార్లో అసలు కూరగాయలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూసి తీసుకుందామని ఆలోచనలో ఒక వారం రోజులు నేను చెక్ చేశాను భయ్య, ఎక్కడ ఎలా తీసుకోవాలి అనేది. ఆల్మోస్ట్ రైతు బజార్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు రైతు బజార్ లోపలికి ఎంట్రన్స్ అయ్యాను నేను. పొద్దున్నే కాబట్టి రైతు బజార్ అనేది చాలా ఓపెన్లో ఉంది. ఎక్కువ మంది జనాలు అయితే రాలేదు. ఓన్లీ మనకి రైతులు తీసుకొచ్చి వాళ్ళ పొలంలో పండించుకుని తీసుకొచ్చి అమ్ముకునే రైతులు మాత్రమే ఎక్కువగా వస్తారు. ఇంకోటి కొన్ని కూరగాయలేమో వ్యాన్లో వచ్చి ఆ వ్యాన్లో అమ్ముకుంటూ ఉంటారు. వీళ్ళందరూ రైట్ సైడ్ కనపడే వీళ్ళందరూ కూడా రైతులే భయ్య. వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఏమో షాపులు వాళ్ళు. వీళ్ళందరూ కూడా కూరగాయలు తీసుకొచ్చి కేజీ చొప్పున అమ్ముకుంటారు. 10 కేజీలు చొప్పున అమ్ముకునే వాళ్ళకి 10 కేజీలు చొప్పున వేస్తారు. నేనైతే ఇప్పుడే కాబట్టి కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తున్నా కాబట్టి నేను తక్కువ తీసుకున్నాను. బెండకాయలు ఒక 3 కిలోలు, టమాటాలు ఒక 5 కిలోలు, వంకాయలు ఒక 3 కిలోలు, అలా తక్కువ నేను ఐటమ్స్ తీసుకున్నాను భయ్య. ఎలా ఉంటుందంటే మనకు తెలియదు. వ్యాపారం అయితే స్టార్ట్ చేశాను. కాకరకాయలు ఒక 3 కిలోలు, అరటికాయలు ఒక 50 రూపాయలు, పచ్చిమిరకాయలు ఒక 50 రూపాయలు, ఇలా తీసుకుని స్టార్ట్ చేశాను. నేను తీసుకుని స్టార్ట్ చేసిన తర్వాత మొదటి రోజు నాకు బోని వచ్చేసరికి 105 రూపాయలు అయింది భయ్య. కొంచెం నా రోడ్డు మీద నేను యాక్చువల్గా షోరూంలో చేస్తాను కాబట్టి షోరూంలో కొంచెం డిగ్నిటీగా టక్ చేసుకుని అన్నీ ఉంటాను. బట్ రోడ్ మీద పెట్టేసరికి ఒక గంటన్నర నాకు కొంచెం ఎందుకు మనకి ఇది అనే ఆలోచనలో వచ్చాను. బట్ కాకపోతే నాకున్న అలవాటు ప్రకారం ఒక విషయాన్ని మొదలు పెట్టామంటే దాన్ని వదిలేయడం నాకు అలవాటు లేదు. దాన్ని ఎలాగైనా పూర్తి చేద్దామని నిర్ణయించుకున్నాను. రెండో రోజు నా పక్కన ఒక కొబ్బరికాయల అంకుల్ దగ్గర పెట్టాను. నా పక్కన ఎవరూ లేరు. నేనే వెళ్ళి ఎంబీఆర్ షాపింగ్ మాల్ ముందు, మచిలీపట్నం ఎంబీఆర్ షాపింగ్ మాల్ ముందు పెడదాం అనుకుని నిశ్చయించుకున్నాను. నాకు ఆపోజిట్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటుంది. నా బాబాయ్ దగ్గర పెట్టాను. బాబాయ్ నన్ను చూసేసరికి కొంచెం బాబాయ్కి ఇది అనిపించింది, ఎలా అనిపించిందేమో కానీ నన్ను కొంచెం ఎంకరేజ్ చేశాడు. రేపు అనేది నీకు అలవాటు అయిపోతుంది, దీంట్లో మెలుకులని నేర్చుకుంటామని చెప్పి ఎంకరేజ్ చేశాడు. బాబాయ్ అయితే సేల్స్లో సీనియరే. మన ఇలా షాప్ పెట్టుకోవడం ఇలా చేసుకోవడంలో బాబాయ్ ఈజీగా రోజుకి బాగా నమ్ముకొని వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం 1 గంట దాకా ఉంటాడు బాబాయ్ అయితే. నాకైతే బాబాయ్ ఇన్స్పిరేషన్ అనేది ఇంకా ఎక్కువ హెల్ప్ అనేది బాగా చేశాడు. చక్కగా ఎలా అమ్మాలి, ఎలా ఉండాలి, మనం ఎలా కూర్చోవాలి, ఎలా ప్రవర్తించాలని కూడా బాబాయ్ బాగా నేర్పించాడు. థ్యాంక్ యూ బాబాయ్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.